నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ. తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయనున్న రాహుల్ రేవంత్. తొమ్మిదో రోజు వైసీపీ బస్సు యాత్ర. నేడు కావలిలో బహిరంగ సభ. కొనసాగుతోన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్. హుజూరాబాద్ లో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. తుక్కుగూడలోనే నిర్వహించిన ప్రజా గర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రులు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసిన 5 గ్యారెంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. తుక్కుగూడ సభా వేదికగా తెలుగులో కాంగ్రెస్ మేనిఫెస్టోని రాహుల్ గాంధీ విడుదల చేస్తారు. మేనిఫెస్టోతో పాటు 5 న్యాయ్ గ్యారెంటీల తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. ఇక పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వయంగా హామీలు ఇస్తున్న సభ కావడంతో ఈ సభను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
జనజాతర సభ వేదికగా ప్రధాని మోదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లే టార్గెట్గా రాహుల్ ప్రసంగం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చూపుతున్న పరిష్కార మార్గాలు, ఇస్తున్న హామీలను రాహుల్ వివరించనున్నట్టు చెబుతున్నాయి. రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం వివరించనున్నారు. पांच न्याय 25 గ్యారంటీ నినాదంతో కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల యుద్ధభేరి మోగించింది. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, మహిళల సాధికారత వంటి కీలక సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో విడుదల చేశారు. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్గా 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల వేళ వాగ్దానం చేసింది. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధతను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత చర్చల ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ గతంలో అభివృద్ధి చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనగణన చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామని, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని, విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. అవినీతి పరులు బీజేపీలో చేరుతున్నారని, దీనికి కారణం ప్రధాని మోడీ రాజకీయ ఫైనాన్స్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలనుకోవడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేనిఫెస్టోను దేశ ప్రజలే రూపొందించారని, ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ కేవలం లిఖిత రూపం ఇచ్చిందని చెప్పారు. వేలాది మందితో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. हम गारंटी जो भी दे रहे हैं, हम चंद स्टेट में करके दिखाए हैं. हिमाचल में करके दिखाए हैं, कर्नाटक में करके दिखाए हैं, तेलंगाना में करके दिखाए हैं. जहाँ कहीं भी हमारी सरकार है, और राजस्थान में भी हमने कई नई चीज़ें की, वहाँ भी करके दिखाए हैं. तो ये हम जो कहते हैं, मैं पहले ही कहा, वो हम करते हैं. और हम डरते नहीं करने के लिए. हमारा कितना भी नुकसान हो, लेकिन गरीबों के लिए हम करते रहते हैं. ये हमारा पहले से कार्यक्रम है. 5 న్యాయ్తో పాటు 25 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. వీటిలో రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు, ఉపాధి హామీ పథకం కింద రోజుకు ₹400 వేతనం, ఎలక్టోరల్ బాండ్స్పై విచారణ, పెగాసెస్, రాఫెల్పై విచారణ, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు వంటి పలు వాగ్దానాలు ఉన్నాయి. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తామని ప్రకటించింది. చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రం హోదా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 1,00,000 జీతంతో పేదలకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. బేషరతుగా నగదు బదిలీ కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుతున్నట్లు కాంగ్రెస్ వివరించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ వ్యూహాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో అదానీ గుత్తాధిపత్యం వహిస్తుంటే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను వినియోగించుకొని రాజకీయ ఫైనాన్స్లో గుత్తాధిపత్యం సాధించారని రాహుల్ ఆరోపించారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరుతున్నారని దుమ్మెత్తిపోశారు. मगर जो राजनीति में आज हो रहा है वो क्लियर है. सब पार्टीज को नरेंद्र मोदी, ईडी, सीबीआई, इन इंस्टीट्यूशंस को कैप्चर करके फाइनेंशियली मोनोपोली बना रहे हैं अपनी. और चुनाव के बाद रियलिटी है कि ये जो फाइनेंशियल मोनोपोली
बड़ी इंटरेस्टिंग चीज है, क्योंकि सारा इंफॉर्मेशन किससे एक्सटॉर्शन किया है, किसको कॉन्ट्रैक्ट दिया है, कॉन्ट्रैक्ट देने के बाद उसने कितना पैसा दिया है, वो पूरी ब्लूप्रिंट इलेक्टोरल बॉन्ड्स में लिखी हुई है। तो नरेंद्र मोदी जी ने आज नहीं तो कल ऑपोजिशन को पूरी चार्जशीट, प्रूफ शीट इलेक्टोरल बॉन्ड्स के थ्रू पकड़ा दी है। तो इसीलिए थोड़ा टेरर हो रहा है उनको, इसीलिए यह नंबर निकला है 400 पार। इसलिए ये महाराष्ट्र में हमारे नेता ले जा रहे हैं, हरियाणा में सब जगह हमारे नेता ले जा रहे हैं, क्योंकि उनको लग रहा है कि भैया अगर 400 पार नहीं 180 हो गई, 160 हो गई, 140 हो गई तो नैया पार हो जाएगी। కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న దాదాపు అన్ని ముఖ్య సమస్యలకు మేనిఫెస్టోలో సమాధానం ఇచ్చేందుకు యత్నించింది. అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు డోకా ఉండదు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు, కార్మికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. జగన్ బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరతారు. కొవ్వూరు క్రాస్ ఉన్నబట్టి తిప్ప గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టనుంది. ఉదయం 11 గంటల నుంచి దీక్షలు ప్రారంభమవుతాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఈ దీక్షల్లో పాల్గొంటారు. రైతు బంధు విడుదలలో జాప్యం, కరెంటు కోతలు, ధాన్యానికి 500 బోనస్ హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 209 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేపట్టనుంది. సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలు చేపట్టనున్నారు.
వారాహి విజయభేరి యాత్రలో భాగంగా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తిరిగి ప్రారంభం కానుంది. రేపు అనకాపల్లి 8న ఎలమంచిలి శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఉగాది పర్వదినం సందర్భంగా 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్ పాల్గొననున్నారు. జ్వరం కారణంగా 2 రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించిన ఆయన ఆదివారం నుంచి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుతు నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆయన నివసించే భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో దీన్ని ఎంపిక చేశారు. ఏపీలో టీడీపీ ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. సత్తెనపల్లి సభలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏపీలో టీడీపీ ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం సభలో పాల్గొంటారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, సభలు ఏ విధంగా జరగనున్నాయి ఈరోజు? శ్రీదేవి, ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం పాలకొల్లు నుంచి హెలిప్యాడ్ ద్వారా పెదకూరపాడులోని ఎన్టీఆర్ సెంటర్ కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్ షోలు కూడా నిర్వహణ జరుగుతుంది. అనంతరం మాత్రం సత్తెనపల్లిలో కూడా భారీ చేరికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో సభను సక్సెస్ చేయాలని చెప్పి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేయడం అయింది. సాయంత్రం పూట ఏదైతుందో 3 గంటలకి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత అనంతరం సత్తెనపల్లిలో 6 గంటలకు ఆడ వేదిక మీద నుంచి ప్రసంగిస్తారు. ఈ రోజు హడావుడిగా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా రోడ్ షోలతో సభలతో ఈ రోజు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనను మర్యాద పూర్వకం కలిసాడు. ఇది అధికారికంగా గురజాల నుంచి దాదాపు 200 కారులతోటి మాత్రం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన అనుచరులతో కూడా పార్టీలో చేరనున్నారు. గురజాల నియోజకవర్గంలో ఇప్పటికి మాత్రం వైసీపీకి ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి ఎరపతినేని గతంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్సెస్ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగేది. ఇప్పుడు మాత్రం ఇద్దరు టీడీపీలోకి జంగా కృష్ణమూర్తి వచ్చాడు కాబట్టి అక్కడ బలం పెరిగిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారీగా అనుచరులతో మాత్రం ఇప్పటికే సమాయత్తమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు మాత్రం పార్టీలో అధికారికంగా చేరతారు. దానికి సంబంధించి కూడా ప్రణాళికను కూడా రూపొందించిన పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మక్కిరి మల్లికార్జున్, ఇప్పటికీ జంగా కృష్ణమూర్తి ఒకవైపు నుంచి చూసుకుంటే వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. పల్నాడు జిల్లాలో టీడీపీకి మాత్రం ఒక బలోపేతం అవుతుందని చెప్పి భావించాల్సి ఉంటుంది శ్రీదేవి. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే మాత్రం ఈ సభను భారీగా సక్సెస్ చేయాలని, అదేవిధంగా చూసుకున్న తర్వాత పల్నాడు జిల్లాలో
తాము తప్పనిసరిగా అభివృద్ధికి కట్టుబడి ఉన్న సంకేతం కూడా ఈ సభ ద్వారా ప్రసంగించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం ఈ సభ అయిపోయిన తర్వాత 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా వినుకొండలో ఉంది కాబట్టి ముందస్తుగా ప్రణాళికలో భాగంగా ఈ పర్యటన పెట్టుకున్నారని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఈ సభను సక్సెస్ చేయాలని మాత్రం పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. శ్రీదేవి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించేందుకు సిబిఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. తిహార్ జైల్లో ఉన్న ఆమెను సిబిఐ విచారించనుంది. ఇప్పటికే 100 కోట్ల కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో సిబిఐ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి, ఏ విషయాలపై సిబిఐ ప్రశ్నించనుంది, దర్యాప్తు ఏ మలుపు తిరగనుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు, సంచలన విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే విచారణకు ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని షరతు పెట్టింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ స్కామ్ లో కవిత ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ముట్టచెప్పడంపై కవితను సిబిఐ విచారించనుంది. అలాగే బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సిబిఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు కవిత. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, అది తేలే వరకు విచారణకు హాజరు కానని తెలిపింది. ఇప్పుడు రెవెన్యూ కోర్టు అనుమతితో వచ్చే వారమే సిబిఐ ఆమెను ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. విచారణ అనంతరం సిబిఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో గత నెల 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకుంది సిబిఐ. మరోవైపు కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుండగా బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఇక బెయిల్పై జరిగిన విచారణలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని వాదించింది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. అయితే కవిత తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండాలంటూ బెయిల్ పిటిషన్ వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య సిబిఐ కూడా రంగంలోకి దిగడంతో కేసు ఎలాంటి మలుపు తిరగనుంది, దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.